కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అత్యాధునిక వైద్య పరికరాలతో ఇప్పుడు మన ఒంగోలు నగరంలో బ్రెయిన్ మరియు స్పైన్ కి అత్యాధునిక పద్ధతిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శరత్ మల్లిపెద్ది కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ గారిచే పక్షవాతం, ఫిట్స్, మూర్ఛ, కోమా, నిద్ర సమస్యలు, తలనొప్పి, మెడ మరియు వెన్నునొప్పి, కళ్లు తిరుగుట, మెదడువాపు వ్యాధి, అరికాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లు చేతులు వంకర్లు, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, డిప్రెషన్, తూలడం, మెదడుకు సోకు విషజ్వరాలకు చికిత్స. మా ప్రత్యేకతలు: పక్షవాతం పేషెంట్లకు సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్ పరీక్ష, ఫిట్స్ పేషెంట్లకు వీడియో ఈఈజీ పరీక్ష, నరములు, కండరాల వ్యాధులు నిర్ధారించుటకు ఎన్సీఎస్, ఈఎన్ఎంజీ పరికరాలు కలవు. డిస్టోనియా పేషెంట్లకు బొటూలినం చికిత్స కలదు. మైస్థీనియా బ్రేవిస్ పేషెంట్కు ఆర్ఎన్ఎస్ పరీక్ష, ఎమర్జెన్సీ కేసులకు న్యూరాలజీ, ఐసీయూ సదుపాయం మరియు అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్లు కలవు. అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య సేవలు, ఈహెచ్ఎస్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు అన్ని ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్స్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH16, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592667778. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని. తమ హక్కుల సాధన కోసం రిటైర్డ్ పారా మిలిటరీ సిబ్బంది చేపట్టిన యాత్ర ఒంగోలు నగరానికి చేరుకుంది. ఆల్ ఇండియా సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. कॉन्फेडरेशन ऑफ पैरामिलिट्री फोर्स आज प्रकाशम डिस्ट्रिक्ट के अंदर पैरामिलिट्री फोर्स के जवान इकट्ठे हुए हैं और हमारी बहुत सारी ऐसी मांगे हैं जिसकी वजह से पैरामिलिट्री के रिटायर्ड जवानों के अंदर बहुत गुस्सा भी है और हमें बहुत तकलीफ़ भी है। ना तो हमारे पास कोई ये जिले वाइज जो है हेल्थ की कोई CGHS फैसिलिटी है, ना हमारा जैसे सैनिक कल्याण बोर्ड है ऐसे हमारा पैरामिलिट्री वेलफेयर सेंटर भी नहीं है। हमारे बच्चों के एजुकेशन की भी समस्या है, हमें पेंशन भी बहुत कम मिलती है। तो इसको लेकर के पूरे भारतवर्ष के अंदर पैरामिलिट्री फोर्स जो है अब जागने का काम कर रही है। हम हिंदुस्तान के 742 ज़िले के अंदर इसी तरह जो है अपने साथियों को इकट्ठा करेंगे और एक दिन अगले साल जो है रामलीला मैदान में जाकर के जो है अपनी मांगों के लिए जो है ना बहुत बड़ी रैली का आयोजन करेंगे। हम सरकार को ये बताना चाहते हैं कि अभी हम आपको निवेदन कर रहे हैं और अगर आप లేదు CGHS స్పెషాలిటీస్ లేవు, తర్వాత మెడికల్ స్పెషాలిటీస్ లేవు, తర్వాత 2004 నుంచి ఎవరైతే జాయిన్ అవుతున్నారో పారామిలిటరీస్లో 2004లో ఎవరైతే జాయిన్ అయ్యారో కొత్తగా వాళ్ళందరికీ పెన్షన్ లేదు. బోర్డర్లో BSF డ్యూటీ చేస్తుంది, అక్కడ చనిపోయిన జవానికి షహీద్ దర్జా లేదు. కాబట్టి ఇవన్నీ ఎంత బోర్డర్లో ఎవరైతే మేము డ్యూటీ చేస్తున్నామో అందువల్ల ఈ దేశం క్షేమంగా ఉంటుంది. అలాంటిది మాకు షహీద్ దర్జా లేదు. మొన్న 44 మంది ఫిబ్రవరి 14 చనిపోయారు, కానీ గవర్నమెంట్ చెప్తూ షహీద్ జవాన్ అని, కానీ షహీద్ జవాన్ లేదు. మాకు CCSR నుంచి CCSR రూల్లో పెట్టేసి సివిల్ సర్వీస్ రూల్లో పెట్టేసి మాకేం చేస్తున్నారంటే వాళ్ళు డ్యూటీ ఆర్మడ్ యాక్ట్లో తీసుకుంటున్నారు. కాబట్టి చేసే డ్యూటీ ఆర్మడ్ యాక్ట్, కానీ మమ్మల్ని ఏం పెట్టారో
సివిల్ సర్వీసులు పెట్టారు. కాబట్టి మమ్మల్ని సివిల్ సర్వీస్ నుంచి తీసేసి ఆర్మడ్ యాక్ట్ ఫోర్సులు తీసుకొస్తే మాకు హక్కులన్నీ దొరుకుతాయి. దీనికి మాకు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలి. ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి 12 లక్షల మంది పారామిలిటరీ జవాన్లు ఎక్సో వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా కలిస్తే ఎన్ని లక్షల మంది అవుతారు? కనీసం 40 లక్షలు. అలాగే ఆన్ డ్యూటీలో 15 లక్షల మంది ఉన్నారు పారామిలిటరీ వాళ్ళు. వాళ్ళు కలిసి ఎంతమంది అవుతారు? కనీసం 70 లక్షల మంది మా యొక్క కుటుంబాలు ఉన్నాయి. మాకు రేషన్ కార్డు ఇవ్వట్లేదు. నెలకు వచ్చేది 13,000 పెన్షన్. కాబట్టి గవర్నమెంట్ కూడా మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మమ్మల్ని ఆలోచించండి. ఎన్ఎస్జి, ఎస్పీజీ, కోబ్రా అన్నిట్లో క్వాలిఫైడ్ మా జవాన్లు 20 కోర్సులో క్వాలిఫైడ్. మేము లేనిది పిఎం బయటికి రాడు, మేము లేనిది ఏ మినిస్టర్ బయటికి రారు. కానీ మేము రిటైర్మెంట్ వేస్తే హోంగార్డ్ కన్నా కూడా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. కాబట్టి నా పేరు జీ లలిత. నేను 95లో భర్తీ అయిన సిఆర్పిఎఫ్లో. సార్ ఏం లేదు, మేము జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డ్యూటీలు చేసాం. చిన్న చిన్న పాపల్ని వదిలేసి 25 సంవత్సరాలు సర్వీస్ చేసి హైదరాబాదు సిటీకి వచ్చాము, అంటే హోమ్ టౌన్ వచ్చాము. కానీ ఇక్కడ వస్తే మాకు ఏ లోకల్ పోలీసులో ఏ వాల్యూ లేదు. కనీసం ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని పోతే సిటీలోనే కాదు ఎక్కడైనా సరే మిలిటరీకి ఉన్న వాల్యూ పారామిలిటరీకి లేదు. మేము లేడీస్ అమ్మ నాన్న, మేము కూడా కన్న తల్లులమే, మా పిల్లలు కూడా ఉన్నారు. మేమంత దేశ సేవ చేసినప్పుడు ఇక్కడ మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి కదా. అందుకొరకే మేము అన్ని ఆల్ ఇండియా లెవెల్లో ధర్నాలు చేయడానికి పూనుకున్నాము. ఇదే విధంగా రామ్లీలా మైదాన్లో రాబోయే రోజుల్లో ఢిల్లీలో జంతర్ మంతర్లో జెండా ఎగరేస్తాము. వింటే సరే, వినకపోతే వాళ్ళ ఇష్టం. మేము జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు నుండి పెద్ద ఎత్తున వేలాది మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మంగళగిరిలోని ఉప్పటంలో జరగనున్న బహిరంగ సభకు తరలి వెళ్లారు. మామూలుగా నువ్వు కూడా అట్లనే అయిపోతావు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతాలు అడుగుపెట్టిన సందర్భంగా అమరావతిలోని ఇప్పడం గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. కావున ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో జెండావందనం చేయడం జరిగింది. జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలందరూ భారీగా తరలివెళ్తున్నారు. ఇక్కడి నుంచి వైసీపీ పార్టీ ఫ్లెక్సీలు చింపి ఫ్లెక్సీలు తీసేస్తే అంత మాత్రం జనసేన భయపడుతుంది అనుకుంటున్నారా? ఫ్లెక్సీలకే, సినిమాలకే భయపడిపోతున్నారు. ఇంక మీరు ఏం రాజకీయం చేస్తారు? ఫ్లెక్సీలు చింపినంత మాత్రం రాజకీయం భయపడతా అనుకుంటున్నారా ఏంటి మీరు? ఎంతలావునా మీరు ఫ్లెక్సీ అంతలావుని ఉవ్వెత్తున ఎగురుతారు జనసేన పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు. ఇట్లాంటి కుచ్యుత రాజకీయాన్ని మానుకొని సరైన రాజకీయం చేస్తే మీరు మున్సిపల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని ఫ్లెక్సీలు చింపి ఫ్లెక్సీలు తీసేస్తారా? మున్సిపల్ అధికారులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిమయం అయిపోయింది. రాబో కాలంలో ఏసీబీ మున్సిపల్ ఆఫీసులో పెద్ద ఎత్తున దాడులు చేయడం జరుగుతుంది. అవినీతికి అడ్డంగా మారిపోయింది మున్సిపల్ ఆఫీసు. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న మున్సిపల్ ఆఫీసులో ఉన్న ప్రతి అధికారులు వీరు అంతకంటే ముందు ప్రతి అధికారి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలని ప్రజలందరూ కలిసి ట్యాక్స్ రూపాన అన్ని పన్నుల రూపాన కట్టి అందరూ ఇచ్చి జీతాలు చేస్తుంటే మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఏదో చేయడం మంచిది కాదు. రాబో కాలంలో తగు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా నిన్న రాత్రి ఒంగోలులో
జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపడం జరిగింది. దాని మీద తాలూకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా పోలీసు అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా ఆత్మగౌరవానికి అహంకారికి మధ్య జరుగుతున్న ఈ పోరాట యాత్ర ఆవిర్భవించి నేటితో 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే విలువలతో కూడిన ఈ జెండాని కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ప్రశ్నిస్తూ అన్యాయాన్ని గురించి పోరాడుతూ ఉన్న ఈ జెండాను మోయడం కోసం మేము జనసేన కార్యకర్తలుగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తున్నాము, ఫ్లెక్సీలు చించడము, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆపడం, సభలు జరగనివ్వకుండా అసలు కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలో కూడా మీరే దిశానిర్దేశం చేయడం చాలా హేయమైన చర్యగా ఉంది. మీరు మమ్మల్ని వెళ్ళనీయకుండా ఆపిన ఈ సభకి వెంకటేశ్వర స్వామి కొండకెళ్ళినట్టుగా ఇక్కడి నుంచి కాలినడక నడిచి వెళ్ళైనా సరే ఈ సభను మేము విజయవంతం చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర నలుదిక్కులు పెక్కటిల్లేలా ఆయన చేసే ఈ ఉద్యమం నలుగురికి అందరికీ తెలిసేలాగా ఈ సభను విజయవంతం చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. 2024లో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. భాగ్యనగర్లో గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా 1000 రోజుల పాలనపై నూకసాని బాలాజీ పలు విమర్శలు గుప్పించారు. నరేంద్ర గారిని ఒక పక్క లోకేష్ బాబు మీద అక్రమ కేసులు ఏడో ర్యాలీ పోతుంటే ఏదో ట్రాక్టర్ డ్రైవ్ చేశాడు, అదేదో పడింది, ఎవరినో ఆయన ఎట్లా చేస్తాడు అంటే ఎవరి మీద పడితే మీరు మాట్లాడినట్టు ఎవరన్నా మాట్లాడారా? లోకేష్ బాబు గారి నుంచి ఇష్టానుసారంగా మాట్లాడారా? లోకేష్ బాబు సమయం పాటించి గౌరవంగా మాట్లాడే ఉద్దేశంతో కొంచెం పెద్దరికంగా మాట్లాడితే ఆయన గురించి అవాకులు చవాకులు పేలటమా? ఆయన ఎక్కడ ముందు మాట్లాడలేదు మీ గురించి, ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రజలకు ఆకాంక్షలకు ఎదురుగా, ప్రజల ఆలోచనకు భిన్న ఆలోచనకి అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాయకుడిగా ఎలా ఉండాలో ఈరోజు లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలని, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎండగట్టడానికి ప్రజలు తిరుగుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మీకు తెలియజేస్తున్నాను. నోరు పెగలటం లే రోజు లోకేష్ బాబుని ఎదుర్కోవాలంటే, ధైర్యం చాలటం లోకేష్ బాబు గారి మాటలను కౌంటర్ చేయాలంటే, దమ్ము చాలటం లేదు లోకేష్ బాబు గారి గురించి తిరిగి మాట్లాడాలంటే, మేము నోరు తెరవనంతసేపే మీ ఆగడాలు, అకృత్యాలు, అవమానాలు, అన్యాయాలు, దుర్మార్గాలు. మేము నోరు తెరవటం ప్రారంభిస్తే మీ మనుగడే కష్టమవుతుంది, మీ యొక్క పరిస్థితి భిన్నంగా ఉంటుంది, మీ యొక్క పరిపాలనే కొనసాగదని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏపీపీ చైర్మన్ పై దాడి, ఆఖరికి నిన్న డీజీపీ ఆయన ఓ సవాంగ్ పాపం ఆ లాఠీ పట్టుకుని మీ కాపలా అన్నాడు. ప్రభుత్వానికి కాపలా కాదు, ప్రభుత్వానికి కాపలాగా ఆయన దుర్మార్గంగా డీజీపీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి డీజీపీని నేను చూశాను. నేను విద్యార్థి ఉద్యమాల నుంచి 1977 నుంచి చాలా ఫెరోషియస్గా విద్యార్థి ఉద్యమాలు నడిపాం, కానీ ఆ రోజు పోలీసులు దాడులు ఎదుర్కొన్నాం. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి లో ప్రొఫైల్ కలిగినటువంటి డీజీపీని చూడాల. డీజీపీని అంత సహకరిస్తే గుమస్తాలాగా నీ వెంటబడి లాఠీ పట్టుకొని ఒక సంఖలో పెట్టుకొని నీకు హుజూర్ అంట ప్రవర్తించినటువంటి డీజీపీని ఇష్టానుసారంగా మార్చేసి ప్రజల్లో వ్యతిరేకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో అలజడి వచ్చేసరికి ఏపీపీ చైర్మన్ చేస్తావా? ఏపీపీ చైర్మన్ కంటే ఆయన డీజీపీగా రిజైన్ చేయాలా? దానికి టెక్నికల్ రీజన్ ఒకటి పెట్టుకొని ఏదో కొద్ది రోజుల తర్వాత చేయొచ్చని మళ్ళీ డీజీపీకి ఆయన్ని ఎక్కించడం. ఏపీపీ అంతకుముందు ఏపీపీ మీద దాడులు, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద మీ ఇష్టానుసారంగా స్పందిస్తూ, అదేవిధంగా రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఏదో ఎట్టికిపోయిన ఆంధ్రప్రదేశ్ కాకుండా దిక్కుమాలినటువంటి ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్లాట్లు అప్పగించిన జారీ ఉత్తర్వులు ఇస్తే దాన్ని తొంగలో దొక్కి ఆ కోర్టులు మమ్మల్ని శాస్త్రీయ వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఈ సిఆర్డి యాక్ట్ ప్రకారం ఒకే రాజధాని ఉండాలి. రాజధానిని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ ద్వారా రావాలి. ది క్యాపిటల్ ది అంటే ది సన్, ది మూన్ అంటే ఒక్కటే అని సమ్మడు రాజధాని ఒకటే ఉంటుందని ఆ రోజు విభజన చట్టంలో చెప్పారు. కాబట్టి ఆ విభజన చట్టం ప్రకారము ది క్యాపిటల్ ఒకటే ఒకటి ఉంటుంది. దీన్ని మార్చాలంటే శాసనసభకు ఆ పరిధి లేదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి రావాలని చెబితే మేము శాసనసభ చేయడానికి లేదా మమ్మల్ని శంకిస్తారు లేదా మా యొక్క అధికారాలను కుదిస్తారని చట్టసభల మీద న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు యువర్ సాటిస్ఫాక్షన్ దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ టు అప్పీల్ టు ద సుప్రీం కోర్ట్. అది కూడా లేదంటున్నారు. ఇంకా చూద్దాము. ఇవాళ జిల్లాల విభజన నీ ఇష్టానుసారంగా చేసావు. పరిపాలన సౌలభ్యం కోసంగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజల ఆలోచనలకి కాకుండా చేస్తున్నావు. కాబట్టి అది కూడా కోర్టులు వేస్తే దాన్ని కూడా కోర్టులు ఎందుకు తీసుకునేదని మాట్లాడతావు. అంటే ఒక పరిపాలన గెలిచేవంటే ఇంకేమి ఏ వ్యవస్థలను కంట్రోల్ చేయకుండా ఏ వ్యవస్థలు లేకుండా నువ్వే కంట్రోల్ చేయండి. మొనార్కి అనేది హిట్లర్ పరిపాలన, ముస్సోలిని పరిపాలన లేదా ప్రజాస్వామ్యత పరిపాలన. కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొస్తూ ప్రజలు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గ పరిపాలన, మోసగారి పరిపాలన అర్థం చేసుకున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు 56 కార్పొరేషన్లు పెట్టి అంతకుముందు కార్పొరేషన్లు రద్దు చేసావు. నేను కూడా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఒక్క పెన్నుపోటుతో అందరూ దించేసి ఓకే నువ్వు వెయ్యి. ఈ రోజు కూడా ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నేనేదో బడ్జెట్ పోటీ అన్నావు, ముందు వికటించేసరికి చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారన్నారు. ఓకే, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు, అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు. నీ చెల్లెలు డాక్టర్ సునీత గారు ఇది ఎవరు హత్య చేశారో ప్రస్ఫుటంగా స్పష్టంగా ఆఖరికి బిర్లా మరి పార్లమెంట్ స్పీకర్ దృష్టికి తెచ్చినా కూడా నీవు స్పందించకపోగా, సిబిఐ విచారణకి సహకరించకపోగా సిబిఐ అధికారి మీద కేసు పెట్టిన దాఖలాలు. ఇసుక మాఫియా, వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా కింగ్లుగా కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, నిత్యం పవర్ కట్లు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క నిమిషమైనా పవర్ కట్ జరిగిందా? ఒక్క పైసా అయినా పవర్ ఛార్జీలు పెంచినట్టు దాఖలాలు ఉన్నాయా? అదేవిధంగా మద్య నిషేధం అన్నావు, ఎక్కడన్నా చేసావా? చేయకపోగా కరోనా టైంలో ప్రజలు పెట్టల్లాగా రాలిపోతుంటే అప్పుడు కూడా డబ్బులు దొడుకునే కార్యక్రమంలాగా ధరలు పెంచి ఇష్టానుసారంగా బారులు వీధి వీధికి మద్యం ఏర్లై పారించావు. దాన్ని కంట్రోల్ చేయడానికి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులను కూడా వారిని ఆఖరికి వాలంటీర్స్గా ప్రజలకు సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులనే మద్యం షాపుల దగ్గర వాలంటీర్గా నియమించినటువంటి సంఘటన. ఇవాళ రైతు సంక్షేమం అన్నావు, రైతులకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమాలు లేవు. బీసీ కార్పొరేషన్ ఒక్క లోన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా దళితుల సంక్షేమం పక్కన పెట్టాయా పెద్ద ఆయన. దళితుల మీద శిరోముండనం, దళిత యువకుడు ప్రశ్నించే మాస్క్ లేదని చంపటం. అదేవిధంగా దళిత డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు వేయని అడిగినందుకు ఆయన చచ్చిపోయే వరకు మానసికంగా వేధించి కేసులు పెట్టి అరెస్టులు చేసిన పరిపాలన. ఇవన్నీ కూడా ధ్వంసం చేసావు, హత్యలు జరిగినాయి. ఆఖరికి నీ మీద కోడికత్తి ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి చర్య అన్నావు. అధికారంలోకి వచ్చి 1000 రోజులైంది, ఎందుకు దాన్ని రుజువు చేయలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు, వై యు ఆర్ నాట్ గోయింగ్ టు కండక్టింగ్ ఎన్ ఎంక్వైరీ అబౌట్ దట్? నీకు తెలుసు అది మీరు చేయించుకున్నదే, దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తారయ్యా. నీకు తెలుసు వివేకానంద రెడ్డి గారు, నీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో, దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తారు. మీకు తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 3 రాజధానుల విషయం. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఉండాలి, భవిష్యత్తు తరాలకు ఒక మంచి రాజధాని ఉండాలన్నటువంటి ఆలోచనతో 35,000 ఎకరాలను సేకరించి ఒక రాజధాని ఏర్పరిచి అద్భుతమైన కట్టడాలను స్టార్ట్ చేస్తే, నువ్వు ఈరోజు దాన్ని ధ్వంసం చేస్తే 800 రోజుల పైగా ఆ యొక్క రైతులు ఉద్యమం చేస్తుంటే కోర్టు బ్రహ్మాండమైన తీర్పిస్తే కోర్టులు కూడా వ్యతిరేకిస్తూ ఆఖరి కోర్టుల మీద దాడి చేసే పరిస్థితి, గవర్నరుని అగౌరవపరిచే పరిస్థితి, సాక్షాత్తు రాష్ట్రపతి శిరోముండనం కేసు మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు తీసి బాధ్యులు శిక్షించమంటే కనీసం
13వ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలను ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విష్ణుప్రియ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్ర నలుమూల నుండి బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. తప్పండి, ఎంత కష్టపడితే ఆ స్థాయి వస్తుంది. ₹3,000 ట్యాక్స్ అవార్డు, సర్టిఫికేట్. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటో. శ్రీ హర్షిని మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనగనగా మొదలైన కథ పంచ
సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు అందరూ ఒకేసారి సుచరిత అందరి మనసు దోచేసింది కదా, గట్టిగా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వర్షం నెంబర్ 20. వర్షం వచ్చే ముందు ఇండికేషన్ ఏంటి? మేఘాలు వస్తాయి. వర్షాల మేఘ మేఘ అంటే మన ముందుకు వచ్చేస్తుంది. Let's invite her on the stage. అసలు మీలో జోషే లేదు, అంతా తప్పబడిపోయింది. ఎవరు అందరు గట్టిగా ఓడుకోండి. జూనియర్ స్టూడెంట్స్ J3, J4, జూనియర్ బైపీసీ, జూనియర్ ఎంఈసీ స్టూడెంట్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇద్దరు వెళ్ళాలండి. నెక్స్ట్ గురులక్ష్మి ఏంటి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉండాలి.
కృష్ణ మహిళా డిగ్రీ కాలేజీ వారి వార్షికోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా కారణంగా గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి ఫంక్షన్స్ నిర్వహించలేకపోయాం. చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత పిల్లలు ఉత్సాహంగా కల్చరల్ యాక్టివిటీసు, ఇప్పుడు దాకా చదువు ఎగ్జామ్స్ ఆ షెడ్యూల్స్తో బిజీగా ఉన్న పిల్లలు చాలా రిలీఫ్గా ఒక రోజు మొత్తం పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళ ఎంజాయ్మెంటు, ఫంక్షను నేర్చడం చాలా సంతోషం. ఈరోజు విద్యార్థినులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కరోనా ఇంతటితో పోయి ఇక రాబోయే రోజుల్లో డిగ్రీ ఫంక్షన్స్ కూడా చేయాలని ఈ మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఫంక్షన్ చేయడం నిర్వహించాం. గతంలో కూడా ప్రకాశం జిల్లాలో కాలేజీ యానివర్సరీ నిర్వహించడంలో శ్రీహర్షిని కాలేజ్ ఎప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గతంలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేయడం కానీ, ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేయడం కానీ, ఈ కల్చరల్ యాక్టివిటీ నిర్వహించడంలో విద్యార్థిని శ్రీహర్షిని యాజమాన్యం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మహిళా జూనియర్ కాలేజీ మరియు మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఈ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకి శ్రీహర్షిని యాజమాన్యం తరపున, మా అధ్యాపకుల తరపున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ ఘంటసాల సినీ సంగీత విభావరి ఆధ్వర్యంలో చల్ల నాగేశ్వరమ్మ పర్యవేక్షణలో సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 150 పాటలతో ఈ సంగీత విభావరి జరుగుతున్నది. అందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఇంకా పెద్దలు కూడా సాయంత్రము ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. వాళ్ళ చేతుల మీదుగా షీల్డ్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.